సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సంగాపూర్ రోడ్డుపై స్పర్శ స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ను ఎమ్మెల్సీ వంటేరు యాదవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్ ప్రారంభించారు. నూతన పరికరాలతో మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యులు తెలిపారు. గజ్వేల్ ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. इंद्रसूनीते सहमापुनातु सोमस्वत्या वरुणस्य मेत्या नमो राजा पुण्यनानि जातवेदां स्वामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचरीं कर्मफलेषु दुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयामि ते मध्यलो या फलनेर्या फला पुष्पायाश्च पुष्पणी मास्क తీసుకో మొదలు మాస్క్ దగ్గర వెయిట్ కూర్చో కప్పు తీసుకో యాశ్చ పుష్పణి బృహస్పతి ప్రసూతాః స్థానో ముంచత్ స్థానో ముంకంతం హసః సహిరత్నాని భాషుచే या फलनेर्या फला पुष्पायाश्च पुष्पपुष्पम् याश्च पुष्पणीः मोटिवेटी का मुखा तो मोटिवेटी करे अच्छा तो अपना हम मेरा मन है कि आपने दिया नहीं मेरा मत करनी మీరు సైడ్ నుంచి అయ్యా మీరు కింద నిల్చోండి చూడండి ఫోటో అవసరం నాకు ఇది కూడా ఫోటో అవసరం ఉంటుంటే మొత్తం చేస్తారు సార్ ఒకసారి సార్ ఒకసారి చూడండి సార్ మీరు కూడా అందరు చప్పట్లు కొట్టండి. ధ్రువం దే రాజా కరుణో ధ్రువం దేవో బృహస్పతి మ్యామ్ చూడండి ఫస్ట్ ఓకే చూడండి రైట్ సురేష్ చల్ కట్ చేయండి. क्या आप लोग होते से ले ले और ये काम చూడండి ఇక్కడ ఓకే రవి రైట్ పట్టుకోండి ఇచ్చే రవి లోపలికి వెళ్ళు రవి రవి అంటే లేవడం దగ్గర రైట్ ఇది చూడు మ్యామ్ చూడండి ఇక్కడ వెయిట్ 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 ఇక్కడ చూడండి ఓకే అట్లా చూడండి నడుచుకోండి దగ్గర దగ్గర ముందుకు రావే చూడండి సార్ ఇటు సార్ సార్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాఘవేంద్ర గౌడ్. నేను ఎంబీబీఎస్ ఉస్మానియాలో చేశాను అండ్ ఈఎన్టీ గాంధీ హాస్పిటల్లో చేశాను. ఇక్కడ మేము కొత్త క్లినిక్ ఓపెన్ చేశాము, స్పర్శ ఈఎన్టీ అండ్ స్కిన్ క్లినిక్. అయితే ఇక్కడ మా ఈఎన్టీలో మొత్తం చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులన్నింటినీ చూస్తాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ మరి రావచ్చు, ఎటువంటి ఫారెన్ బాడీస్ ఎలాంటిదైనా. సో ఇక్కడ గజ్వేల్లో ఈ సేవలు అందిస్తున్నాం. సో అందరినీ ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సర్వీసెస్ని స్టార్ట్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్, ఇంకా నా డెర్మటాలజీ పీజీ ఏమో కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి చేశాను. ఇక్కడ
ఇక్కడ అందరికీ సేవలు స్టార్ట్ చేయడానికి వీఆర్ రెడీ ఫర్ అన్ని చర్మ వ్యాధులకు సంబంధించి చుట్టూ ఇంకా నెయిల్స్ అన్నిటి గురించి సంబంధించి ఇంకా కాస్మెటాలజీ సర్వీసెస్ కూడా అందించబడతాయి. ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో మన సంగాపూర్ రోడ్కి స్పర్శ క్లినిక్ ఓపెన్ కావడం జరిగింది. దీనికి ఈ ఓపెనింగ్కి మన ఎమ్మెల్సీ గారు యాదవ్ రెడ్డి గారు మేము కౌన్సిల్ బాడీ మొత్తం రావడం జరిగింది. అలాగే ఈ స్పర్శ క్లినిక్లో మన లావణ్య మేడం గారు డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజీ అండ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అండ్ ఇంకా మరి మన ఈఎన్టీ రాఘవేంద్రరావు గారు నెక్ స్పెషలిస్ట్ అండ్ ఈఎన్టీ ఇవన్నీ వైద్య సౌకర్యాలన్నీ మన గజ్వేల్ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా 14వ వార్డులో స్పర్శ ఈఎన్టీ అండ్ డర్మటాలజిస్ట్ హాస్పిటల్ ప్రారంభించినందుకు ముందుగా వాళ్ళందరి యాజమాన్యందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా వార్డులో టోటల్గా చూసినట్లయితే అన్ని హాస్పిటల్స్ కవర్ అయినాయి. దీంతోపాటు ఇప్పుడు ఈఎన్టీ హాస్పిటల్ అండ్ డర్మటాలజిస్ట్ కూడా ఓపెన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే వైద్యులందరూ కూడా ప్రజలకు ఎప్పుడు 24/7 డేస్ అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ వాళ్ళ యొక్క అమూల్యమైన సేవలు చేస్తున్నందుకు వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుడు వాళ్ళపై కరుణ కటాక్ష చూపించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మా వార్డులో వాళ్ళకి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో మరొక వైద్య సదుపాయం అందినందుకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే గజ్వేల్ ప్రాంతం దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కాబట్టి పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు గజ్వేల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన స్పర్శ స్కిన్ ఈఎన్టీ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. వీళ్ళు ఒక రోజని కాకుండా ఇక్కడనే ఉంటారు కాబట్టి 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలను కానీ వాళ్ళకి సంబంధించిన వైద్య సదుపాయాలు అందించడంలో కానీ ఎప్పటికీ అందుబాటులో ఉండి ఇక్కడ వారి యొక్క మెరుగైన సేవలు అందించి ఇక్కడి ప్రాంత ప్రజల అభిమానాన్ని చొరగొలిగి వారి యొక్క హాస్పిటల్ దినదినం అభివృద్ధి చెంది మరింత ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.